నీట్ ప్రాబ్లం ఇప్పటి నుండే కదా 2017 తమిళనాడు అనిత తను సూసైడ్ చేసుకున్నప్పటి నుండి ఉంది. యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ ఏంటి అసలు? అంటే ఇది వీళ్ళ ఇక్కడ సీజేపీ సపోర్టర్స్ లేకపోతే ఇప్పుడున్న వీళ్ళంతా ఈ ప్రొటెస్టులు చేసే వాళ్ళతో నాకు ప్రాబ్లం ఏంటంటే అన్న, దీని రూట్ కాస్ గురించి ఎవడూ మాట్లాడలేదు. అసలు రూట్ కాస్ ఏంటి, నీట్ ఎందుకు ఉంది, పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, అవన్నీ ఎవడూ మాట్లాడలేదు. అదేమంటే ధర్మేంద్ర ప్రధాన్ డిజైన్ అని చెప్పేసి లోకల్స్ ఎత్తుకొస్తారు. అది నిజమే, కాకపోతే రూట్ కాస్ అనేది ఒకటి ఉండాలి. ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు కూడా చాలామంది వచ్చేసి ఇట్లా క్రూరత్వంగా ఉన్నారు, ఎడ్యుకేషన్లో రీఫార్మ్స్ కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అకౌంటబిలిటీ చూపించాలి, ఇండస్ట్రీస్ జరుగుతుంది అంటున్నారు. కానీ ఎక్కడ ఇండస్ట్రీస్ జరుగుతుంది, ఎవరి దగ్గర నుంచి జరుగుతుంది, రూట్ కాస్ ఏంటి, పేపర్ లీక్ ఎందుకు అయింది, ఇవేం మాట్లాడలేదు. ఇప్పుడు మన దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీసు, లోవర్ క్లాస్ అంటున్నా, కాస్ట్ కాదు, లోవర్ క్లాస్ వాళ్ళు ఎక్కువ అన్న. ఎందుకంటే 1% దగ్గరే 50% డబ్బులంతా ఉన్నాయి. సో మిగతా అంతా ఆల్మోస్ట్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, 50 మోర్ దాన్ 50 ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఒక స్టూడెంట్ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ రాయాలంటే 100లో 50 మెంబర్స్కి ముందు కంప్యూటర్ ఉండొచ్చాము, వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉండొచ్చాము. కానీ ఇంకొక 50 మెంబర్స్కి కంప్యూటర్ అప్పటి వరకు పట్టుకొని ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్లోకి పోయేసి డైరెక్ట్గా ఎగ్జామ్లో కూర్చొని వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని రాయాలంటే కష్టమవుతుంది కదన్న కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. అది కాక రీజనల్ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేరు, అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోలేరు, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళలేరు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళలేరు, అందరికీ కోచింగ్ సెంటర్స్ ఉండవు. అలాంటప్పుడు ఒక దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనిత గురించి మాట్లాడుకుంటే, ఆమె దళిత్ బ్యాక్గ్రౌండ్లో ఉమెన్, అది కాక ఇప్పుడు మన క్యాష్ హైరార్కీ చూసుకుంటే ఈ సవర్ణ ఉమెన్కి ఆపరేషన్ ఉంటుంది, దళిత్ మెన్కి ఆపరేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది, సవర్ణ ఉమెన్కి జెండర్ బేస్డ్ ఆపరేషన్ ఉంటుంది, దళిత్ మ్యాన్కి కాస్ట్ బేస్డ్ ఆపరేషన్ ఉంటుంది. కానీ దళిత్ ఉమెన్కి జెండర్ ప్లస్ కాస్ట్ బేస్డ్ ఆపరేషన్ ఉంటుంది. ఆమె అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 1200కి 1170 మార్క్స్ ఇచ్చుకుంది. 1176 ఐ థింక్ 1176 అన్ని మార్క్స్ తీసుకొచ్చింది ఆమె. అన్ని మార్క్స్ అంత తీసుకొని వచ్చినప్పుడు ఆమె రీజనల్ లాంగ్వేజ్ చదువుకుంది, తమిళ్లో. ఇప్పుడు ఆమె అంతకుముందు నీట్ లేకముందు అయి ఉంటే ఆమెకి ఆ మార్క్స్ వచ్చిన దానికి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేది, ఆమె ఇప్పటికి డాక్టర్ అయి ఉండేది. నీట్ రావడం వల్ల ఏంటంటే అది సెంట్రల్ నుంచి వస్తుంది, అది కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు. ఒకవేళ ట్రాన్స్లేట్ చేసినా ఏమవుతుందంటే అక్కడికి సంబంధించిన లాగానే ట్రాన్స్లేట్ చేశారు, రీజనల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, హిందీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో దాని మీద ఆమె అప్పుడే ఫైట్ చేసింది, మాకు అర్థం అవ్వట్లేదు, మాకు తెలియట్లేదు, మాకు నీట్ వద్దు, మాకు స్టేట్లో ఉన్నవి పెట్టండి, ఎందుకంటే మాకు అంత ప్రివిలేజ్ లేదు, మేము కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేము, కోచింగ్లు తీసుకోలేము అని చెప్పేసి. కానీ హైకోర్టులో ఆమె అంతా పోటీ చేసిన, స్టేట్ మొత్తం ప్రొటెస్టులు జరిగినా సరే ఈ దేశం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్టించుకోలేదు. ఆమె ఫైట్ చేసి చనిపోయింది, సూసైడ్. నీట్లో మేజర్గా సిబిఎస్ఈకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, సెంట్రల్ బోర్డ్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, అందుకనే ఆమె చనిపోయింది. నాకు ఇప్పటి కూడా అనిపిస్తుంది అన్న, నీటు అందరికీ సెట్ అవ్వదు, అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సెట్ అవ్వదు. అప్పటి నుండే తమిళనాడు కూడా దీన్ని పూర్తిగా రద్దు చేయాలి, స్టేట్స్ కంట్రోల్లో పెట్టి, నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నీట్ అనేది రద్దు చేయాలి. ఒకవేళ ఎవరైనా నీట్కి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ అన్ని స్టేట్లలోకి తిరగాలి, అన్ని కాలేజెస్లో తిరగాలి, అప్పుడే డైవర్సిటీ తెలుస్తుంది స్టూడెంట్స్కి అంటే ఒప్పుకుంటే దానికి కూడా. కానీ అది ఎప్పుడు ఉండాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో ఫ్రీ అవ్వాలి, అందరికీ ప్రతి ఒక్కరికి ఒకే కరికులం ఉండాలి, నేషన్ వైడ్గా అందరికీ ఒకే కరికులం ఉండాలి. బట్ ఒక సబ్జెక్ట్ తప్ప రీజనల్ కల్చర్ ఉండాలి, రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి, రీజనల్ హిస్టరీ ఒకటి ఉండాలి. తెలంగాణకి తెలంగాణ హిస్టరీ ఉండాలి, తెలంగాణ లాంగ్వేజ్ ఉండాలి, ఆంధ్రాకి ఆంధ్ర కల్చర్ ఉండాలి, ఆంధ్ర లాంగ్వేజ్, తమిళ్కి తమిళ్ కల్చర్, తమిళ్ లాంగ్వేజ్ ఉండాలి. మిగతా అన్ని సబ్జెక్టు దేశం వైడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ ఒకే కరికులం ఉండాలి. అండ్ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉండకూడదు, ప్రైవేట్ కాలేజెస్ ఉండకూడదు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉండకూడదు. ఇవేం లేకుండా ఓన్లీ గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే నీట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పేపర్ లీక్లు అవ్వవు, అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ వస్తుంది, అందరికీ ఒకేలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకేలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు ఈజీ అవుతుంది, డిఫరెంట్ సిలబస్లు వండుకుంటా. అప్పుడు అందరూ ఒకే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు.
ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది కమాడిటీ అయిపోయి సేల్ చేసుకుంటున్నారో అది బిజినెస్ అయిపోయింది. ఎడ్యుకేషన్ బిజినెస్ అని చెప్పేసి ఇండియాలో అందరికీ తెలుసు, చాలా నార్మలైజ్ చేసేసారు దాన్ని. ఎల్కేజీ పిల్లోడు కూడా లక్షల్లో ఫీజులు కడతారు, అంత బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైతే బిజినెస్ నుంచి బయటకు వస్తుందో, ఒక బిజినెస్ అంటే ఎట్లా నడుస్తుందన్న, మామూలుగా ఏ బిజినెస్ అయినా వాడు మార్కెటింగ్ చేసుకోవాలి, డీలర్స్ని ఎత్తుకోవాలి, డిమాండ్ ఎంత ఉందో చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. వాడి దగ్గర మంచి క్వాలిటీ ఉంటేనే సేల్స్ జరుగుతాయి అందరూ తెలుసు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు ఏ బిజినెస్ అయినా సరే. అట్లానే ఈ ఎడ్యుకేషన్ బిజినెస్లో కూడా, ఈ కోచింగ్ సెంటర్స్ బిజినెస్లో కూడా వాడు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటాడు, 1 1 1 2 2 2 3 3 3 అని చెప్పేసి బ్యానర్ల మీద, వీడియోస్లో, యాడ్ల్లో, అన్నిట్లలో ఇలాంటి ప్రచారాలు చేసుకుంటారు, ర్యాంకులు మాకు ఇంత వచ్చాయని చెప్పేసి. సో ఇలాంటి కాంపిటేటివ్ బిజినెస్లో వాళ్ళకి ఇలాంటి ర్యాంకులు కావాలంటే ఏం కావాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎంత డబ్బులైనా పెట్టగలుగుతారు. పేపర్ లీక్ అయింది అనుకో, వాళ్ళకి ఆన్సర్లు దొరికాయి అనుకో, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఒక 10 మందికో 15 మందికో పేపర్ లీక్ చేస్తారు, ఆ 15 మందికి మంచి ర్యాంకులు వస్తాయి, టాప్లోకి వెళ్ళిపోతారు అంతా. వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయి, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 5 మందికి 6 మందికి వచ్చాయి, ఒకడికి 2కి వచ్చిందంటే అది వాడు స్టూడెంట్ గొప్పదనం అనుకొని వదిలేశారు. కానీ అదే ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 5 మందికి 6 మందికి గొప్ప ర్యాంకులు వచ్చాయంటే అందరూ ఆ కోచింగ్ సెంటర్ వల్లే వాళ్ళకి వచ్చాయి అని చెప్పేసి నమ్ముతారు. మనమంతా నమ్ముతాం కదన్న, నమ్మి అక్కడ జాయిన్ అవుతాం. అప్పుడే వీళ్ళు పేపర్ లీక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఈ కోచింగ్ సెంటర్లు ఉండవో, ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అవ్వదో, అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు పేపర్ కొనుక్కోవడానికి, పేపర్ని లీక్ చేయడానికి. సో పేపర్ లీక్ అనేది అవ్వదు. అందుకే మనకు అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫ్రీ అయిపోవాలి, కోచింగ్ సెంటర్స్ ఉండదు. ఎస్, ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ వై ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్? ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ పట్టా ఒకటి కాదన్న, డిగ్రీ పట్టా అందరికి వస్తుంది, ఊరికేనే వచ్చేస్తుంది. ఏముంది, కాలేజ్కి వెళ్తాడు, ఆ బుక్కుల్లో ఉన్నది చదువుకొని రాసేస్తాడు, అయిపోతుంది. నా పరంగా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. నేను చదువుకున్నప్పటి నుంచి, నేను మా ఊర్లోకి వెళ్ళినా సరే చిన్నపిల్లలు వస్తారు నా దగ్గరికి, అంటే కొంచెం బయట ఉంటా కదా నా, బెంగళూరులో హైదరాబాద్లో దొరుకుతా, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటా, చిన్నపిల్లలకి కొంచెం ఫ్యాసినేటింగ్గా కనిపిస్తా, అజయ్ అన్న వచ్చాడు అని చెప్పేసి. వచ్చినప్పుడు నేను అడుగుతారా ఏం చేస్తున్నారు అంటే, అన్న నేను ఐటీ చదువుతున్నా అది ఇది అంటారు. ఎందుకు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత బీటెక్ డిగ్రీ చేయొచ్చు కదా, కాలేజ్కి వెళ్ళొచ్చు కదా అంటే, ఇంట్రెస్ట్ లేదన్న చదువు మీద, నాకు చదువు అవ్వదు, నేను మా ఊరు పక్కన పోర్టు ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతా, డబ్బులు వస్తాయి మంచిగా, నువ్వు బెంగళూరుకి హైదరాబాద్కి అదే డబ్బులు వస్తున్నాయి, మాకు ఇక్కడ ఉన్న అదే డబ్బులు వస్తాయి, ఏముందిలే అని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. కాకపోతే డబ్బుల గురించి పక్కన పెడితే, ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న మల్టిపుల్ డిఫరెంట్ డైవర్సిటీ ఉన్న పీపుల్తో మాట్లాడడం, తిరగడం, గ్రౌండ్కి వెళ్ళడం, కాలేజ్లో ఎన్వైరన్మెంట్ని ఆ 4 years ఒక మనిషితో ఎట్లా ఉండాలి, ఆడోళ్ళతో ఎట్లా ఉండాలి, మనం ఫ్రెండ్స్ గ్రూప్స్ ఎట్లా ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన మనుషులు ఎట్లుంటారు, కాలేజ్ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుంది, ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్టులు వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం అంతా కూడా ఎడ్యుకేషనే. ఎగ్జామ్స్ రాయడం, డిగ్రీ పట్టుకోవడం ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు. ప్రపంచాన్ని చదువుకుంటాడు వాడు కాలేజ్కి వెళ్తే. వాడు ఎడ్యుకేషన్ ఒక కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ ఉన్నారంటే, ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉంటారు కదన్న, డిఫరెంట్ ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొత్త డోర్లు ఓపెన్ అవుతాయి, ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. లేదు వాడు 10వ తరగతికో 11వ తరగతికో వాడు ఆపేసి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాడంటే అక్కడితో వాడు ఆ బౌండరీ గీసేసుకుంటాడు, ఇదే నా లైఫ్, ఇక్కడ నుంచి నేను పని చేసుకోవాలి, ఇక్కడ పెళ్లి చేసేసుకుంటే అయిపోతుంది. వాడు వేరే కోణాన్ని చూడ్డు. ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తాడో వాడు అన్నీ చూస్తాడు. అందుకే చదువుకోవాలి, అందుకే కాలేజ్కి వెళ్ళాలి. వాడు ఫెయిల్ అయినా, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆ డిగ్రీ పట్టతో వాడు ఏం చేయకుండా నెక్స్ట్ బిజినెస్ పెట్టుకుంటామన్నా సరే, ఫ్యాక్టరీకి వెళ్తానన్నా సరే, వాడు అక్కడికి వెళ్ళేసి అప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను అదే చెప్తాను వాళ్ళకి, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నువ్వు ఫెయిల్ అవ్వు, లేకపోతే పాస్ అవ్వు, నీకు మార్కులు తెచ్చుకోకపో, కానీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేజీలో తిరుగు. నీకు ఎంజాయ్ చేయాలనిపిస్తే ఎంజాయ్ చేయి. గ్రౌండ్కి వెళ్తావా గ్రౌండ్కి వెళ్ళు, ఎగ్జామ్స్ రాస్తావా ఎగ్జామ్స్ రాయి, కానీ కాలేజ్కి వెళ్ళు. ఆ 4-3 years నీకు నీ జీవితాన్ని తెలుపుతుంది. ఎందుకంటే అప్పుడే కదా నా అడల్టరీకి వస్తాము, 18-19 years అప్పుడే వస్తాయి. అప్పుడు మనం ఏం చూస్తామో అదే నేర్చుకుంటాం, అదే మనం నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలు ఉండబోతాం. అందుకని నేను కాలేజ్కి వెళ్ళమని చెప్తాను. అందుకే చదువు ఇంపార్టెంట్.